వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా మరి ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. మీ పేరు సార్? ఎర్రయ్య సార్ నా పేరు. ఏం చేస్తుంటారు సార్? సార్ మేము ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ రేవంత్ రెడ్డి పాలన అసలు పాలన ఉందా సార్? అసలు 2 సార్లు ప్రజాపాలన పెట్టి ఏమైనా నడిచిందా సార్? అసలు ప్రజాపాలన కేసీఆర్ ఎంత అభివృద్ధి చేసింది సార్? అసలు రియల్ ఎస్టేట్ ఉందా సార్? అసలు ఏ ఊళ్ళో సూర్యాపేట కాదు సార్, ఏ జిల్లా పోయినా, ఏ హైదరాబాద్ పోయినా అసలు రియల్ ఎస్టేటే లేదు సార్. అసలు రైతు బంధు డబ్బులు పడ్డా సార్? జనవరిలో ఏమని చెప్పిండు, 26వ తారీఖు ఓకే అన్నాడు, తర్వాత వేసిండా సార్? ఏలే. అసలు పాలన ఇంత అసలు రేవంత్ రెడ్డి పాలన అసలు మాకైతే అసలు నచ్చలేదు సార్. కేసీఆర్ పాలన 100 సార్. అసలు అప్పు చేసినట్టుండు. అప్పు దేనికి వేసిండు సార్? అభివృద్ధి ఏ జిల్లాలు తీసినా మెడికల్ కాలేజ్ చేసిండు. ఫస్ట్ అభివృద్ధి మన హైదరాబాద్ ఎంత అభివృద్ధి చేసిండు, జిల్లాల అభివృద్ధి ఎంత చేసిండు, చాలా ఎక్సలెంట్ కేసీఆర్ సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ కేసీఆర్ అసలు నెంబర్ 1 చేసిండు సార్. కేసీఆర్ పాలన చాలా మంచిగా, ఏ అభివృద్ధి చూసినా, శ్మశాన వాటికలైనా, రోడ్ల వెడల్పు అయినా, రైతు బంధు అయినా, రైతు బీమా అయినా, ఏ పథకమైనా నెంబర్ 1 సార్. కళ్యాణ లక్ష్మి ఇంతవరకు ఏది రాలేదు సార్. అసలు కళ్యాణ లక్ష్మి అసలు ఉందా సార్? రైతు బీమా ఇంతవరకు రాలే. రైతు బంధు వచ్చిందా సార్? అప్పుడు కేసీఆర్ అప్డేట్ చేసిందే ఇప్పుడు ఇచ్చిండు. మన అప్పుడు ఇచ్చిండు, కానీ ఈ రెండు సార్లు ఇచ్చిండా సార్? అసలు ఇయ్యలేదు సార్. దేనికి అసలు నెంబర్ 1 చేసిండు సార్ కేసీఆర్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు వెంకటరెడ్డి. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యాపారం చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన కొంతవరకు పర్వాలేదు, కానీ ఆయన చేసేటి కొన్ని తప్పులు ఉన్నాయి. ఆయన చేసేది కేసీఆర్ కన్నా ఇప్పుడు డబుల్ అయిపోయాడు. ఇప్పుడు ఈ రైతు బంధు అనేది ఒకటి, రుణమాఫీ ఒకటి, ఇవన్నీ చేయకపోవడం ఆయన తప్పు చేసి ఆ పార్టీ కూడా పతనం అయ్యే కాడికి వచ్చింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ ఉన్నది మొత్తం దోపుకొని పోయిండు. ఆ పనికి ఈయన చేయలేక ఈయన కూడా ఈ ప్రభుత్వం కూడా పడిపోయే కాడికి వచ్చింది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? ఆంజనేయులు. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యాపారం చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పథకాలు సామాన్యులకు అందుబాటులో జరగడం లేదు, నత్తనడక నడుస్తున్నది. నిజమైన లబ్ధిదారు చేర్చి వాళ్ళకి అందిస్తే బాగుంటుంది. రైతాంగాన్ని ముఖ్యంగా ఆదుకోవాలి. చెప్తుంటే కదా సరే, అసలు వాళ్ళకి రావట్లేదు, అసలు వాళ్ళకి ఇవ్వడం లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వాళ్ళు అందరూ కలుపుకొని జరిగింది. అది అందరు కలుపుకోవడం జరిగింది అన్ని వర్గాలకు. ఇప్పుడు అన్ని వర్గాలు జరగడం లేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే దాన్ని స్వచ్ఛంగా అందజేయాలి. నమస్తే సార్. సార్ నమస్తే. మీ పేరు సార్? పసులంకన్న, ఎర్రపాడు. ఏం చేస్తుంటారు సార్? ఏం లేదు, వ్యవసాయం చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది సార్? మీ అభిప్రాయం ఏంటి? అయితే నాకు 2 లక్షల మాఫీ వర్తించింది. నాకు అది సంతోషం. ఇప్పుడు బీసీ గుణగణ పెట్టడం కూడా చాలా సంతోషం. మాకైతే ఇప్పుడైతే మంచిగా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కూడా ఇప్పుడు మాఫీ కాలే. ఆయన మాఫీ చేసిన వార్తే, కానీ మాకైతే నేను రైతునే, నాకు ఇంతవరకు అయితే మాఫీ కాలే కేసీఆర్ ప్రభుత్వంలో. ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి పరిపాలన 2 లక్షల రూపాయలు మాఫీ అయినాయి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు మహేందర్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? నా బిజినెస్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి మంచి చెత్త పాలన అయిపోయింది. ఇప్పుడు దాని గురించి అంటే ఇంతకుముందు కన్నా ఇప్పుడు బిజినెస్ బాగా డల్ అయిపోయినాయి. రియల్ ఎస్టేట్ పడిపోయి మాకు ఇబ్బందిగా ఉంది. కొద్దిగా రియల్ ఎస్టేట్ పుంజుకునేటట్టు మాకు ప్లాన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు కానీ ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ ఎలా వర్తిస్తున్నాయి అంటారు సార్? అవి ఇంకా ఇంప్లిమెంట్ కావట్లేవు సరిగా. ఈ బడ్జెట్ లేకనా మరి గ్రోత్ లేక ఇబ్బంది అవుతున్నట్టుంది. కొద్దిగా చూసుకుంటే బెటర్. రియల్ ఎస్టేట్ మెయిన్ పుంజుకుంటే మనకు మెయిన్ వ్యాపారాలు బాగుంటాయి. వ్యాపారాలు బాగుంటే మనకు స్కీములు అన్నీ యాడ్ అవుతాయని మా అభిప్రాయం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఎవరు చేసినా కదే కండి, అన్ని ఫ్రీ స్కీములు పెట్టుకోడు, ఇవన్నీ ఉత్సాహంగా కదా. జనాలకు కావాల్సింది ఏంటంటే మెయిన్ ఎంప్లాయ్మెంట్ కావాలి. ఎంప్లాయ్మెంట్ చేస్తే అందరికీ జాబ్లు వస్తాయి, వాళ్ళు భార్య పిల్లలు అందరూ బతకగలుగుతారు. ఫ్రీ స్కీమ్ వల్ల ఏం చేయాలంటే తాగుడు తినుడు తప్ప ఏం జరగట్లేదు. పేరమ్మా? నా పేరు పుష్పలత. ఏం చేస్తుంటారమ్మా? గృహిణిని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మా అభిప్రాయం అంటే సారు, సామాన్యునికి అందుబాటులో సంక్షేమ పథకాలని పెట్టిండు రేవంత్ రెడ్డి సార్ గారు. ఇప్పుడు పెట్టిన దానికి ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు ఈ ధరలు కానీ కొన్ని చిన్నవి చేస్తే ఏంటంటే ప్రజలలో మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఏంటంటే చెప్పిన దానికి కొన్నైనా చేసిండు. బడ్జెట్ లేదు సార్, చేయగలిగిర్రు. చెప్పినవన్నీ చేయాలంటే ఇప్పుడు ఆకాశంలో ఉన్న చందమామని చూపిస్తాం, తెచ్చి చేయలేం కదా. సార్ కూడా చెప్పిండు అట్లా.
కొన్నన్నా చేస్తే మామూలుగా అందరికీ అందుబాటులో ఉంటాయని మధ్యతరగతి సామాన్యునికి అందుబాటులో ఉండాలి ధరలైనా ఏదన్నా కానీ ఉన్నోళ్ళు ఎట్లనన్నా బతారు మధ్యతరగతి వాళ్ళకి ఇబ్బంది ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ కూడా బాగానే చేసిర్రు. కొన్ని ఏంటంటే ఇప్పుడు మామూలుగా రైతు బంధు అని అందరికి వేసిండ్రు. ఇప్పుడు ఉన్న వాళ్ళకు పేద వాళ్ళకు మామూలుగా ఎట్లుంటుందంటే ఇప్పుడు ఒక 5 ఎకరాల వరకు 10 ఎకరాల వరకు వేస్తే అంటే ఇప్పుడు ప్రభుత్వం మీద భారం పడకపోయేది. అది కూడా కొంత ప్రభుత్వం మీద భారం పడడం వల్ల ఇప్పుడు అన్నీ అందరి మీద పడుతుంది ఒక్కళ్ళు చేసిన దానికి. నమస్తే సార్, చెప్పండి. మీ పేరు సార్? రవికుమార్, ఏం చేస్తుంటారు సార్? ఆర్టీసీ ఎంప్లాయీ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన పర్వాలేదు, కొన్ని అవకతవకలు జరుగుతున్నా కానీ దాన్ని సద్వినియోగం చేసుకున్నారు. గత పరిపాలన చూస్తే ఇప్పటికీ 100% బెటర్గా ఉంది. ఎందుకంటే మనకు తెలంగాణ డివైడ్ కాకముందు ధనిక రాష్ట్రం ఉండే, తెలంగాణ డివైడ్ అయిన తర్వాత మొత్తం అప్పుల రాష్ట్రం అయిపోయింది. దాదాపు 7,50,000 కోట్ల రూపాయల దాకా అప్పు చేసిపోయారు. కానీ ఇప్పుడు ఈ రైతు బంధు కానీ రైతు భరోసా కానీ వాళ్ళు వాగ్దానం ఇచ్చుకుంటారు కానీ లేట్ అవుతుంది, దాన్ని ఇస్తారు. అది కూడా రైతులకు కానీ ప్రజానికి కూడా చాలా దగ్గరలో వస్తే కూడా ఆశ ఉంది. మరీ ఏంటంటే ఇవాళ మా ఆర్టీసీ చూస్తే చచ్చిపోయిన ఆర్టీసీని బతికిచ్చింది రేవంత్ రెడ్డి గవర్నమెంటే అనుకోవాలి. ఎందుకంటే గతంలో ప్యాసింజర్ మేము బతిలాడి పిలిచేది, ఇప్పుడు మహాలక్ష్మి చేపట్టి ఆర్టీసీకి ఆదరణ పెరిగింది, ఆర్టీసీ కూడా లాభాల్లో ఉంది. మరి కొన్ని బస్సులు వస్తున్నాయి కాబట్టి ఉన్న పబ్లిక్కు అనుకూలంగా బస్సులు వేస్తే ఇంకా బాగుంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారిది 30% బాగానే ఉంది, కానీ దాని కింద ఉన్నోళ్ళు చాలా ఫ్రాడింగ్ చాలా అయినాయి. ఇప్పుడు ఇటు చూసినా కాళేశ్వరం చూస్తే ఏంది, ఈరేస్ చూస్తే ఏంది, హైదరాబాద్లో కబ్జాలు అయితే ఏంది, సామాన్య గులాబీ కండగాలు కప్పుకున్న వాళ్ళే బాగుపడరు తప్ప సామాన్య రైతులు ఎవడు బాగుపడలేదు. మా దళిత బంధు అన్నారు, అది కూడా వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ అనుకూల మోచనీయులకు కమిషన్లు తీసుకొని ఇచ్చిన బాపత్ తప్ప దాంతో అయ్యింది ఏం లేదు.